ప్రభుత్వ పరంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఆలోచనతోనే నూతనంగా హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి ప్రధానంగా నాలాల మీద, ఎందుకంటే మూసీ రివర్ అనేది హైదరాబాద్కు మరి ఒక ఆహారం లాంటిది, మణిహారం లాంటిది. దాని అన్యాక్రాంతం అయిపోయి మూసీ యొక్క ఇంపార్టెన్స్ని, దాని యొక్క ప్రాముఖ్యతని పూర్తిగా రోజు రోజుకు అది ఇదైపోతుందనే ఆలోచనతోని హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి తద్వారా హైదరాబాద్ యొక్క విస్తరణని మొత్తం కూడా ఈ యొక్క ఓఆర్ఆర్ పరిధి వరకు కూడా తీసుకెళ్ళి హైదరాబాద్ సిటీకి రాబోయేటువంటి రోజుల్లో, అందుకనే ముఖ్యమంత్రి గారు గత 12 రోజుల నుంచి మరి యుఎస్లో కానీ సౌత్ కొరియాలో కానీ పర్యటించి వివిధ మల్టీనేషనల్ కంపెనీని మీరు హైదరాబాద్కు వచ్చినట్టయితే హైదరాబాదు అన్ని రకాలుగా హబ్గా, అంటే మెడికల్ హబ్గా ఉంది, ఎడ్యుకేషన్ హబ్గా ఉంది, ఐటీ హబ్గా ఉంది. హైదరాబాద్ ఒక గ్లోబల్లీ గుర్తింపబడినటువంటి సిటీ కాబట్టి హైదరాబాద్లో మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తున్నారు. కాబట్టి హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చారు. నిన్న జరిగినటువంటి గురు బ్రహ్మనగర్లో జరిగినటువంటి దాని మీద గతంలోనే, అంటే ఒక వారం 10 రోజుల కింద నేను అవుట్ ఆఫ్ సెషన్ ఉండి ఇలా కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పి తెలిసినప్పుడు నేను అడిగాను, ఇది కూల్చివేతలు ఇదేంటి అంటే ఇక్కడ పార్క్ ల్యాండ్ ఉంది అని చెప్పారు. పార్క్ ల్యాండ్ని ఎవరు కబ్జా చేయాలన్నా తీసేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు గతంలో ఇదంతా కూడా ప్రభుత్వ స్థలము, ఏ సొసైటీకి సంబంధం లేని స్థలం ఇది. ప్రభుత్వ పరంగా అక్కడ సుమారు 20-30 సంవత్సరాల నుండి ట్రైబల్స్ నివసిస్తున్నారు కాబట్టి వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలు ఇస్తే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అన్నప్పుడు ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పినప్పుడు ప్రభుత్వం నుండి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రోసయ్య గారితో రిక్వెస్ట్ చేసి ఒక గజెట్ తీపిచ్చి వీళ్లకు ప్రత్యేకంగా సుమారు 180 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలని, వెంటనే డబుల్ బెడ్రూమ్ హౌజెస్ కూడా ఇవ్వాలని డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ పార్కు ఉన్నమాట వాస్తవమే. పార్కుని దాని నుండి ఒక 20 ఫీట్ల జాగని ఆ స్లమ్లోకి పోవడానికని అప్పుడే దానికి ఇయర్ మార్క్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్కు గోడ కట్టలేదు. ఎందుకు కట్టలేదు అంటే ప్రధానంగా గోడ కట్టినట్టయితే ఇక్కడ బిల్డింగ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడుతున్నారు, ఇండ్లు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోని మళ్ళీ ఆ గోడ గులగొట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క మరి డబ్బు అనవసరంగా వేస్ట్ అవుతుందనే ఆలోచనతో ఆపి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిన తర్వాత మళ్ళీ అది కాంపౌండ్ వాళ్ళు ఫెన్సింగ్ వేయాలని ఆలోచన. అయితే నా యొక్క ఆరోపణ ఏంది అంటే ప్రధానంగా ఇది హైదరాబాద్ సిటీ, ఇది అందరికీ ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ, అందరికీ నివసించే అధికారం ఉంది ఒకటి. రెండోది ఇదేం కారం చెడు కాదు. కులం లేని వాళ్ళు ఊరు అవతలు ఉండాలి, కులం లేని వాళ్ళు బస్తీలలో ఉండొద్దు, కాలనీలలో ఉండొద్దు, లేకపోతే కాలనీలో వచ్చే నీళ్లు తాగొద్దు, కాలనీలో మేమే ఉండాలి, దొరలమే ఉండాలి, లేకుంటే పటేళ్ళమే ఉండాలని కాదు కదా. ఈ హైదరాబాద్ సిటీలో కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అందరికీ అంతే అధికారం ఉంది. కాబట్టి నేను అధికారులకు చెప్పడం జరిగింది, ఈవీడీఎం రంగనాథ్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే లేఅవుట్ శాంక్షన్ అయిందో ఆ లేఅవుట్ పంపించడం జరిగింది. పార్కు సంబంధించిన ల్యాండ్ కూడా చెప్పడం జరిగింది. పార్క్ ఎవరు అన్యాక్రాంతం చేసినా ఊరుకునే లేదని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రజాప్రతినిధిగా ఎక్కడన్నా ప్రజా సమస్యలు ఉంటే నేను ప్రజల ద్వారానే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచా, అంటే ప్రజలు గెలిపించారు నన్ను, అధికారు లేకపోతే ఎవడో గెలిపేయలే నన్ను. పేద ప్రజలు గెలిపించారు కాబట్టి నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ప్రజల ఆశీర్వాదంతో గెలిచాను. ప్రజా సమస్యలు ఉన్నప్పుడు పోయే బాధ్యత నాకుంది. ప్రజలు ఎక్కడ ఉన్నా పోతాం, పోయిన తర్వాత ఇది ఏంది అనేది తెలుసుకునే బాధ్యత నాకు ఉంటుంది. తర్వాత అది వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని చెప్పి మనమే చెప్తాం. నేను పోయినప్పుడు ఎవరు గోడ కడుతున్నారో అడిగాను, అడిగితే ప్రైవేట్ వాళ్ళు కడుతున్నారని చెప్పాను. నేనేమన్నా జిహెచ్ఎంసీ ఉంది, మనకు అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంది, పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్లు కట్టాలి పార్క్ ల్యాండ్. వాళ్ళు కట్టకుండా ప్రైవేట్ వాళ్ళకు కడతా ఉన్నారు. అది కూడా ఏంది, ఇప్పుడు మీ ముందే ఒక పార్క్ ఉంది, ఇక్కడ పార్క్ ఎలాగ ఫెన్సింగ్ ఉందో ఒకసారి చూడండి. వాళ్ళు ఏం చెప్పి ప్రీ కాస్టింగ్ గోడలు కడతా ఉన్నారు.
గోడలు ఎందుకు కడుతున్నారు? పార్క్ ఎట్లా కట్టాలో పార్క్ ఒక డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్ ప్రకారంగా కట్టాలి. అయితే నేను ప్రజల దగ్గర పోయినప్పుడు వీళ్ళు ఆవేశంతో కొంతమంది గోడ గొలగొడతారు. నేను దూరమే ఉన్నాను, నా కారు దగ్గరనే ఉన్నాను. వెంబడే నేను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఎవడన్నా పొరపాటు చేస్తే మర్యాద ఉండదు, నేను కోప్పడి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ దానికి విట్నెస్. ఏ ఇన్స్పెక్టర్ అయితే అక్కడ ఉన్నాడో లోకల్ ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్. నేను వాళ్ళని కోప్పడి మీరు ఇలాగ చేస్తే నేను మీకు కూడా సాయం చేయలేను, ఎందుకంటే అధికారులు చేశారు కాబట్టి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. పార్క్ ల్యాండ్ మాత్రం మనం వదిలాలి, పార్క్ ల్యాండ్ డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కట్టాలి అని చెప్పడం జరిగింది. రంగనాథ్ గారు నాకేం చెప్పారంటే సొసైటీ వాళ్ళు కడతారన్నారు. సొసైటీ వాళ్ళు ఎందుకు అంటే గవర్నమెంట్ మేము బిచ్చమాడుకుంటున్నావా? గవర్నమెంట్ పైసలు లేవా? నేను అన్నారు నాకు గవర్నమెంట్ తరఫున నాకు వస్తుంది, డిపార్ట్మెంట్కు నేను ఇచ్చేటువంటి నా ఎమ్మెల్యే బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్లకి నేను కట్టిస్తా అని చెప్పాను. 2 రోజులు ఆగండి, నేను అవుట్ ఆఫ్ సెషన్ వచ్చిన తర్వాత మనం జాయింట్ విజిట్ చేసి మీరు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పాను. గత 20 సంవత్సరాల నుంచి అది కబ్జా కానీ ఇప్పుడు ఎట్లా కబ్జా అవుతుంది? కాకపోతే ఆడ రోడ్డు మీద ఆటోలు అవి ఇవి పెట్టుకుంటారు. ఇంకోటి ఏంది, పార్క్ కట్టాలని నేను కూడా చెప్తున్నా, ఆ రోడ్డు దారి వదలాలి, లేకుంటే ఎట్టుపోతారు దారి వాళ్ళు ఎట్లా పోవాలి? ఇదేం కారంచేడు కాదు కదా, ఊరే దళితులు ఉండొద్దు, ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా. అందరికీ నివసించే అధికారం ఉంది. ఈడ ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా. అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే, నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను వచ్చాను. నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను, మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్. అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా, ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు? వాళ్ళకేం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, ప్రధానంగా జిహెచ్ఎంసీని ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగాల. ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవర్రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా, ఎక్కడ చెప్పాలో. నేను ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తున్నా కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాస్ ఉండి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము. అప్పుడు చేసినప్పుడు 190 కేసులు ఉండే నా మీద, ప్రజా వ్యతిరేక విధానాలు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడినాం. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయే రైట్ నాకు ఉంది. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ అక్కడ విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను. గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను. ఇక ఉంటాయి కొంతమంది కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ చేస్తారు అనుకుంటారు. కొంతమందికి ఏమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు. మాకేం కావాలి? ప్రజా సమస్యల పరిష్కారం కావాలి.
మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజలు ఎట్లా ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు ఏమైనా భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీ లోకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు. పార్కు ఒకటి తీసుకోవాలి వద్దంటలేండి, నేనే కట్టిస్తా అని చెప్పిన, నా బడ్జెట్ ఇస్తా అని చెప్పాను. ప్రైవేట్ వాళ్ళతో ఎందుకు కట్టిస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ సొంత ఆస్తి లేక కూర్చొని కట్టిస్తున్నారు. వాళ్ళని ఏమో ప్రోత్సహిస్తున్నారు. డిపార్ట్మెంట్తో చేయించండి. డిపార్ట్మెంట్తో చేయిస్తే నేను కూడా కూర్చుంటాను పోయి. ప్రైవేట్ వాడు ఎట్లా కూర్చొని కట్టిస్తాడు? వానికి ఏం అధికారం? అదే ల్యాండ్లో ఒక ఇద్దరు వ్యక్తులు దాని వెనుకనే ల్యాండ్లో బాగా చెప్తా కంపౌండ్ వాళ్ళు వేసుకుని అది కూడా చెప్తే నేను దాని మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడంట. గుడిసెలేమో ముందు కొడతాడంట ఆయన, వీళ్ళ మీద తర్వాత యాక్షన్ తీసుకుంటాడు. బిల్డింగ్ వెనుకనే పెద్ద పార్క్ అయిన బిల్డింగ్ వెనుకనే ఏం చేసి పెద్ద గార్డెన్ వేసుకున్నాడు. మరి అది కనబడతలేదా? ఎందుకు అది ఏమి యాక్షన్ తీసుకోలేదు? అక్కడ బసవరాజు అని ఎవరు ఉన్నారు, ఆయన ఇంటి వెనకకే వేసుకున్నాడు. మొత్తం 500-600 గజాలు మొత్తం బౌండరీ వేసుకున్నాడు. దాన్ని కూడా కంప్లైంట్ ఇచ్చాను, అది పట్టించుకోలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను అన్ని ఫోటోలు తెప్పించిన, నిన్ననే గూగుల్ మ్యాప్ కూడా తెప్పించాను. 20 ఏళ్ళ కింద ఎట్లా ఉండే ఏముండే అన్నీ తెప్పించాను. అన్నీ నేను రిపోర్ట్ ఇస్తాను ముఖ్యమంత్రి. అంటే ఒక అధికార ఎమ్మెల్యేపై కేసు నమోదు అవడం పట్ల అంటే ఇటు అధికారులా లేకపోతే రాజకీయంగా ఏమన్నా మీ పైన ఏదున్నా నేను చెప్పాను కదా, ఏదున్నా కూడా ఎప్పుడే కానీ ఎమ్మెల్యేగా నాకు రైట్ ఉంది. నేను తప్పు చేస్తే కేసు పెట్టాలి, వద్దంటలే. నేను కూడా ప్రజల ఆవేదన వ్యక్తం చేసి నాకు ఫోన్ చేస్తే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. ఇదే మాట నేను రంగనాథ్ గారికి కూడా చెప్పాను. నేను బయట ఉన్నాను, వచ్చిన తర్వాత ఇద్దరం విజిట్ చేద్దాము. ఆడ పార్క్ ఉన్నమాట వాస్తవమే. ఆ పార్క్ నుంచి ఇయర్ మార్క్ చేసింది, అది కూడా నా దగ్గర ఉంది, ఇచ్చారు, దాన్ని ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ వేసిన ఫౌండేషన్ కాపీ కూడా ఉంది నా దగ్గర. ఒక స్టేజ్కు కాలమ్స్ కూడా వేసిన కాపీ, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. నేను ఫౌండేషన్ వేసిన నా ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో కూడా ఉంది దాని మీద. కానీ ఇంత ప్రోయాక్టివ్గా పనిచేసే అవసరం ఏంది? ఎవడో ఏంటంటే సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ అంట. సొసైటీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మామూలు ప్రజా